అందరికీ నమస్తే అండి. ఆయన వయసు 75 సంవత్సరాలు. కంటి నిండా నిద్రపోవాల్సిన వయసు. ఉన్న హోదా సీఎం అనుకుంటే రాజభోగాలు వచ్చి పడతాయి. ఎక్కడైనా విలాసవంతంగా స్టే చేయగలడు. ప్లస్ ఆరోగ్యం కూడా, అంటే పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, కానీ అందరికీ తెలిసిన ఆరోగ్య సమస్య ఒకటి ఉంది, ఇన్ఫెక్షన్. వాటన్నింటినీ లెక్క చేయకుండా అర్ధరాత్రి 3 గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమై వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో అది రాసుకోవడం అంటే మామూలు విషయమా? ఒక బుక్ జేబులో పెట్టుకొని ఆ బుక్లో రాసుకున్నారంట వాళ్ళు చెప్పిన కష్టాలు, ప్రాబ్లమ్స్ అన్నీ. చంద్రబాబు గారు రాత్రి 2:30, 3 తిరుగుతూనే ఉన్నారు. అక్కడ కలెక్టరేట్లో బస్ చేశారు. 3 గంటల తర్వాత కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టరేట్ దగ్గర బస్సు పెట్టుకొని బస్సులో పడుకున్నారు. యాక్చువల్లీ ఆయనకి, చంద్రబాబు గారికి తెలియదు, రాజకీయం తెలియదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏమీ లేవు. 5 ఏళ్ళ మళ్ళీ ఎప్పుడు 4 సంవత్సరాల 8 నెలల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఆయనకి ఏమీ పరీక్ష లేదు, పొలిటికల్ స్టంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చూడండి, అర్ధరాత్రి వేళ తిరగాల్సిన అవసరం ఏంటంటారు? యాక్చువల్లీ వరదలు వచ్చినప్పుడు పైన అలా 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 హెలీప్యాడ్లో మొత్తం తిరిగేసి, వరదలు వచ్చినప్పుడు హెలీప్యాడ్లో తిరిగేసి ఏరియల్ సర్వే చేసేసి ఆఫీసులో కూర్చొని రివ్యూ చేసి ఒక వారం రోజుల తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ చేత పొగిడించుకొని, సార్ మీరున్నారు కాబట్టే మాకు టమాటాలు వచ్చాయి సార్, సార్ మీ వాళ్ళు వచ్చి అన్నీ ఇచ్చారు సార్ అని పొగిడించుకోవడం ఆయనకు తెలియదు. ఆ రాజకీయం తెలియదు. కష్టం వస్తే, విపత్తు వస్తే నేరుగా రంగంలోకి దిగడమే తెలుసు. నేరుగా అక్కడ ఉండి మొత్తం సహాయక చర్యలన్నీ దగ్గరుండి చూసుకోవడమే తెలుసు. మళ్ళీ ఏమనంటే సాకు, సీఎం వెళ్తే సహాయక చర్యలు అందవు, సహాయక చర్యలకు ఆటంకం అనే సాకు. సీఎం ఉంటే వాళ్ళు భయము, భక్తి, బాధ్యతతో పనిచేస్తారు. ప్రజల్లో ఒక ధైర్యం ఉంటుంది. చూడండి, రాత్రి ఇదిగోండి ఇబ్రహీంపట్నంలో అసలు అప్డేట్స్ చూడండి ఒకసారి. అప్డేట్ 1:50 కృష్ణలంకలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు గారు. 1:50, 1:50కి విజయవాడ కృష్ణలంక వరద ప్రభావిత ప్రాంతాల్లో. అప్డేట్ 1:25 కృష్ణలంకలో ముంపు ప్రాంతాల పరిస్థితి, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. అప్డేట్ 1 గంట, నైట్ 1 గంట విజయవాడ సింగనగర్ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పరిశీలించి తిరిగి కలెక్టరేట్కు చేరుకున్న ముఖ్యమంత్రి. అర్ధరాత్రి సమయంలో బోటు వేసుకొని సింగనగర్లో పరిశీలన. అర్ధరాత్రి బోటు వేసుకొని బోట్లో తిరిగారనమాట. బోట్లో తిరిగి బాధితులందరితో మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి దాటిన మహిళా మంత్రులు కూడా ప్రజాసేవలోనే. విజయవాడ వరద ప్రభావిత ఆహార సరఫరా హోంమంత్రి అనిత. అర్ధరాత్రి సమయంలో విజయవాడలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన, సింగనగర్లో సహాయక చర్యలు పరిశీలన. అప్డేట్ 2 AM కృష్ణలంక పర్యటన ముగించుకొని ఇబ్రహీంపట్నం బయలుదేరిన సీఎం. తాము కష్టాల్లో ఉన్నామని తెలుసుకొని అర్ధరాత్రి దాటాక కూడా తమ కోసం ముఖ్యమంత్రి రావడంతో, ఇదిగోండి ఆ టైంలో ఆయన వెళ్ళాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఎవరైనా అడుగుతారా? మీరు రాలేదు అర్ధరాత్రి అప్పుడు. ఇదిగోండి అప్డేట్ 2:30కి ఫెర్రీ ఇబ్రహీంపట్నం జూపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు. ఇదిగోండి 2:30కి ఇబ్రహీంపట్నము, ఫెర్రీ ఆ ప్రాంతంలో. 2:30 అప్పుడు ఇది అప్డేట్. అర్ధరాత్రి 2:30కి ఇబ్రహీంపట్నంలో. ఈ అవసరం ఉందంటారా? యాక్చువల్లీ సీఎం కాబట్టి ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాడు. ఏరియల్ సర్వే చేయడము, ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడము, వరద మొత్తం తగ్గిపోయిన తర్వాత వెళ్ళి నేనే తగ్గించా, నా వల్లనే తగ్గిందని కబుర్లు చెప్పుకోవడము, అటువంటి రాజకీయం ఆయనకు తెలియదు అనమాట. అది తేడా. సో అంటే ఇన్ని చేసినా చంద్రబాబు గారు చాలా మంచి చేత మాటలు పడతాడు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా వ్యతిరేకులు ఉంటారు. సో అలాగే ఆయన్ను వ్యతిరేకించే వాళ్ళు ఆయన ఇన్ని చేసినా దీనిలో లోపాలు వెతుకుతారు, ఏదో ఒకటి పేరు పెట్టి తిడతారు. అది కామన్. అంటే ఇటువంటి రాష్ట్రానికి ఆయన పనికిరాడు బహుశా. అంటే ఇటువంటి కులతత్వ రాజకీయాలు, లేదా ఒక పేరుకుపోయిన దుష్ట రాజకీయము,
లేదా ఒక పేరుకుపోయిన ఫేక్ రాజకీయము, ఫేక్ వ్యవస్థలకు ఆయన పనికిరాడేమో మేబీ. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా సమాన దృష్టితోనే చూస్తా. ఎందుకంటే మన మైండ్లో సమాన దృష్టి ఉంటేనే వాళ్ళ తప్పొప్పులు మనకి కనిపిస్తాయి. తప్పులు తప్పులుగా కనిపిస్తాయి, ఒప్పులు ఒప్పులుగా కనిపిస్తాయి. సో అప్పుడు నేను సమాన దృష్టితో చూసినప్పుడు నాకు ఏ కోశానా కూడా గత 5 ఏళ్లలో విపత్తుల సమయంలో ఇంత స్పీడ్గా రియాక్ట్ అయిన సందర్భం నాకు కనిపించలే. ఏమైనా ఉంటే వీలైతే కామెంట్ చేయండి. విపత్తుల సమయంలో ఇంత స్పీడ్గా, ఇంత వేగంగా, ఇంత ఎమర్జెన్సీగా, ఇంత అర్ధరాత్రి వేళ రెస్పాండ్ అయిన సందర్భాలు ఉంటే వీలైతే గుర్తు చేయండి, కామెంట్ చేయండి, లేదా నాకు మెయిల్ చేయండి. అన్న పలానా టైంలో గత 5 ఏళ్లలో పలానా టైంలో పలానా అర్ధరాత్రి అప్పుడు మా సీఎం గారు వచ్చి పర్యటించారన్న, నీకు తెలీదు అని చెప్పి నాకు మెయిల్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. గత 5 ఏళ్లలో కూడా ఇదిగో ఆయన కూడా ఇలా పరిశీలించారు, పర్యటించారని చేస్తాను. అర్ధరాత్రి 3 గంటల వరకు తిరగడం ఏంటండి? చూసారా? అసలు ఆ వయసులో ఎవరైనా అడుగుతారా చెప్పండి? అర్ధరాత్రి 3 గంటల వరకు. నేను పొద్దున్న ఈనాడు పేపర్ చూసి ఆశ్చర్యపోయా. ఆ తర్వాత నాకు వాట్సాప్ చాట్ ఓపెన్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ చాలామంది, విజయవాడలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు 3:30 ఆ టైంలో మెసేజ్లు పెట్టారు. అన్న మా ఏరియాకి చంద్రబాబు గారు వచ్చారు, అన్న మా ఏరియాకి చంద్రబాబు గారు వచ్చారని రాత్రి 3 గంటలకు మెసేజ్లు పెట్టారు. నేను ఆశ్చర్యపోతున్నా, ఏంటి ఈ టైంలో ఈయన తిరుగుతున్నారేంటా అని. ఇదిగోండి ఫ్లాష్ అని ఈనాడులో కూడా వేశారు. సింగనగర్ ఆదివారం రాత్రి 10:30 నుంచి 12:30 వరకు పడవలో తిరుగుతూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు సింగనగర్లో 10:30 నుంచి 12:30 వరకు. తర్వాత అధికారులకు సూచనలు ఇస్తున్న సీఈ, పక్కనే సిపి రాజశేఖర్ బాబు. తర్వాత కృష్ణలంక 1:10 నుంచి 2:15 వరకు చంద్రబాబుకు సమస్యలు వివరిస్తున్న మహిళ 1:10 నుంచి 2:15 వరకు వరద తీవ్రతను తెలియజేస్తూ. ఇదిగోండి 2:35 నుంచి 3 గంటల వరకు ఇబ్రహీంపట్నము, ఫెర్రీ, జూపూడి, మూలపాడులో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నారు. 2:35 నుంచి 3 గంటల వరకు ఇబ్రహీంపట్నం, ఫెర్రీ ప్రాంతాల్లో. సో మరి దీన్ని ఏమంటారు? అందుకే విపత్తు వచ్చినప్పుడు ఆయన ఉండాలి అంటారు. సో ఇక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఆయనే దగ్గరుండి, ఆయన దగ్గరున్నారు కాబట్టే విజయవాడ నగరవాసులకు ఆహారం లేదు అని తెలుసుకొని ఆ నగరంలో ఉన్న అన్ని హోటళ్ళకి కూడా చెప్పారు. అన్ని హోటల్స్కి ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చారు, మీ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం పంపించండి అని. పంపించారు. దాదాపుగా 1,10,000 మందికి ఫుడ్ అందింది. సో అందుకే విపత్తులు వచ్చినప్పుడు ఆయన చంద్రబాబు గారు ఉంటే అదే ప్రత్యేకం. మనం చూసాం, గత 5 ఏళ్లలో కూడా చూసాం. ఇలా విపత్తులు వచ్చినప్పుడు ఈ స్థాయిలో స్పందించిన ఘటనలు తెలిసి నాకైతే లేవు. కేవలం ఏరియల్ సర్వే చేసుకొని పొగిడించుకోవడం, వాళ్ళు ఎవరో మహిళలు ఎవరో ఒకరు ఏమీ తెలియదు వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఆ మాట్లాడింది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఈయనుంటేనే జరిగిందని పొగిడించుకుంటారు. సో పొగిడించుకునే రాజకీయం కాదు, పనిచేసే రాజకీయం ఇది. ఉత్తుత్తి పొగడ్తలు కాదు, పని చేసేది రాజకీయం కూడా కాదు ఇది. పని అంటే ఇది అనమాట.